తాజాంశాన్ని చూస్తున్నాం. జగన్ అక్రమాస్తులు ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి చుక్కెదురైంది. డిశ్చార్జ్ పిటిషన్ కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, సుప్రీంకోర్టు ఉత్తర్వుల సారాంశం ఏంటి? జగన్ అక్రమాస్తుల కేసు, దాంతో పాటుగా గాలి జనార్దన్ రెడ్డికి ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్ పేరుతోటి గనుల కేటాయింపుకు సంబంధించినటువంటి 2 వ్యవహారాల్లో సుప్రీంకోర్టు నిందితురాలుగా ఉన్నారు. తనపైన కేసు నమోదు చేయడం పట్ల శ్రీలక్ష్మి ట్రయల్ కోర్టును, ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించారు. అయితే తొలుత 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విచారణ సందర్భంగా ట్రయల్ కోర్టు శ్రీలక్ష్మి దాఖలు చేసినటువంటి డిశ్చార్జ్ పిటిషన్ కొట్టేయగా హైకోర్టు దాన్ని సమర్థించింది. హైకోర్టు సమర్థించడాన్ని సిబిఐ సుప్రీంకోర్టులో సవాలు చేయగా గత ఏడాది నవంబర్లో విచారణ జరిపిన సందర్భంగా సుప్రీంకోర్టు పిటిషన్ శ్రీలక్ష్మి దాఖలు చేసినటువంటి డిశ్చార్జ్ పిటిషన్ కొట్టేయటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ దీనిపైన మరోసారి పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి తెలంగాణ హైకోర్టుకు పంపించింది. అయితే గత ఏడాది నవంబర్లోనే సుప్రీంకోర్టు తిరిగి పంపించినటువంటి అప్లికేషన్ పైన తెలంగాణ హైకోర్టు విచారణ జరిపి శ్రీలక్ష్మి దాఖలు చేసినటువంటి డిశ్చార్జ్ పిటిషన్ ను కొట్టేస్తూ తుది తీర్పును వెలువరించింది. ఆ తీర్పును శ్రీలక్ష్మి సుప్రీంకోర్టులో సవాలు చేయగా విచారణ జరిపినటువంటి జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ లతో కూడినటువంటి ధర్మాసనం ఈ రోజు శ్రీలక్ష్మి దాఖలు చేసినటువంటి డిశ్చార్జ్ పిటిషన్ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఈ కేసు పైన తదుపరి ట్రయల్ కొనసాగించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అయితే పిటిషన్ విచారణ సందర్భంగా శ్రీలక్ష్మి తాను నిబంధనల ప్రకారమే నడుచుకున్నాను, ఆ రోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం తాను తదుపరి ఆదేశాలు జారీ చేశాను తప్ప తాను ఎలాంటి తప్పుకు పాల్పడలేదు, ఎలాంటి అక్రమాస్తులు సంపాదించుకోలేదు అనేటువంటి విషయాల్ని సుప్రీంకోర్టు ముందుంచగా వాటన్నిటిని దర్యాప్తు సంస్థ సిబిఐ కొట్టేసింది. సుప్రీంకోర్టు ముందు సిబిఐ చేసినటువంటి ప్రధానమైనటువంటి వాదనల్లో ఐఏఎస్ అధికారికి గనుల శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీలక్ష్మి క్యాప్టివ్ మైన్స్ అనేటువంటి ఒక పదాన్ని తొలగించి నిందితులకు పూర్తి స్థాయిలో సహకరించారు, గనుల అక్రమ కేటాయింపుల్లో పూర్తి స్థాయిలో అక్రమాలకు తావిచ్చారు అనేటువంటి విషయాన్ని సిబిఐ సుప్రీంకోర్టుకు తెలియజేయడం జరిగింది. దాంతో పాటుగానే సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ లో ఈ రోజు సిబిఐ మరొక కొత్త విషయాన్ని బయటపెట్టింది. అక్రమాస్తుల వ్యవహారము, అదే సందర్భంలో గనుల శాఖ కార్యదర్శిగా శ్రీలక్ష్మి కొనసాగినంత కాలం ఆమె మరిది అక్రమాస్తులు సంపాదించుకున్నారని, మొత్తం కేసును ప్రభావితం చేసే విధంగా వ్యవహరించడంతో పాటుగా శ్రీలక్ష్మి కూడా చాలా మంది వద్ద లంచాలు డిమాండ్ చేసినట్లుగా తమ విచారణలో పలువురు సాక్షులు తమ వాంగ్మూలాల్లో కూడా పేర్కొన్నట్లుగా మిగిలినటువంటి అన్ని అంశాలు అక్రమాస్తులకు సంబంధించి, అదేవిధంగా ఆమె పాల్పడినటువంటి అక్రమాలకు సంబంధించినవన్నీ కూడా ట్రయల్లోనే బయటపడతాయి అనేటువంటి విషయాలని సుప్రీంకోర్టు ముందుకు సిబిఐ తీసుకొచ్చింది. సిబిఐ చేసినటువంటి వాదనలతో ఏకీభవించినటువంటి సుప్రీంకోర్టు ఈ కేసు ట్రయల్ కొనసాగించాల్సిందిగా రాష్ట్ర హైకోర్టు అంటే తెలంగాణ హైకోర్టు డిశ్చార్జ్ పిటిషన్ కొట్టేస్తూ ఇచ్చినటువంటి తీర్పును సమర్థిస్తూ ఈ రోజు తుది తీర్పును వెలువరించింది. అయితే ఇదే సందర్భంలో విచారణ సందర్భంగా జస్టిస్ ఎంఎం సుందరేష్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. గతంలో ఈ కేసు మరో కేసుగా భావించి ఈ కేసులో శ్రీలక్ష్మికి కొంతకాలం స్టే ఇచ్చేసి ఈ పిటిషన్ కు సంబంధించి కొంత ఊరట లభించేలా చేశామని, అది పొరపాటున జరిగింది కాబట్టి ఆ పొరపాటును కూడా శ్రీలక్ష్మి ఇతర నిందితులు ఎంజాయ్ చేశారనేటువంటి వ్యాఖ్యలను జస్టిస్ ఎంఎం సుందరేష్ చేయడంతో పాటు ప్రస్తుతం ఆ తప్పును సరిదిద్దుకుంటున్నట్లుగా జస్టిస్ సుందరేష్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ధన్యవాదాలు అరుణ్.